ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. విజయం సాధించాలంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. పరిగెత్తాలనుకుంటే ఎదురు దెబ్బలకు సిద్ధంగా ఉండాలి. పడతామేమో అన్న భయం ఉంటే కనీసం నడవలేరు. కాబట్టి ధైర్యం ఉంటేనే ఏ పనైనా సాధించగలం. ఇంత ప్రాముఖ్యత ఉన్న ధైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ మోటివేషన్ స్పీకర్ గంప నాగేశ్వర్ గారు. నమస్కారం నాగేశ్వర్ గారు. ముందుగా చెప్పండి, ధైర్యం ఉంటే ఏం సాధించగలం, ధైర్యం లేకపోతే ఏం కోల్పోతాం? ధైర్యం గురించి ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉందండి. ఒకరి ఇంట్లో అష్టలక్ష్మిలు ఉంటాయట. ఒకరోజు అష్టలక్ష్మిలు ఆసామి ఆ యజమాని దానికి వచ్చి, సార్ మాకు బోర్ కొడుతుంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని చెప్తారట. అందరు వెళ్ళిపోమని చెప్తారట. అప్పుడు అందరూ సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అందరూ వెళ్ళిపోతుంటారు. ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుంటారు. లోపలికి వెళ్ళు అన్నాడట. ఏంటండి అంటారు, నువ్వు లోపలికి వెళ్ళినాడట. ఈ ధైర్యలక్ష్మి లోపలికి వెళ్తే మిగతా 7 లక్షలు లోపలికి వచ్చాయట. అంటే ధైర్యం ఎక్కడుందో అక్కడ ధనం ఉంటుంది, ధైర్యం ఎక్కడుందో అక్కడ విజయం ఉంటుంది, ధైర్యం ఎక్కడుందో సక్సెస్ ఎక్కడ ఉంటుంది. ఈ ధైర్యంకి క్వైట్ అపోజిట్ వర్డ్ ఫియర్. ఫియర్ అంటే నేను ఒక అక్రోనిమ్ ఇచ్చానండి. ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ రియల్. దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ఫియర్, బట్ వీ క్రియేట్ ఏ మీనింగ్ టు ద మీనింగ్లెస్, ద ఫియర్. సో ఆ ఫియర్ అవడం వల్ల ధైర్యం రాదు చాలామందికి. ఈ ఫియర్ను రిప్లేస్ చేసే వర్డ్ ఒకటేనండి, ఫెయిత్. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, నమ్మకం ఉంటుందో, ఆ విశ్వాసం పెరిగిన తర్వాత ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. ఆ ధైర్యం ఉన్నవాడు ఏమన్నా సాధించగలడు. ఆ ధైర్యం ఉన్న వాళ్ళే ఇంతవరకు చరిత్ర సృష్టించారు. ధైర్యం లేని వాళ్ళు సృష్టించిన చరిత్రను చదివారు. చరిత్ర సృష్టించే వాళ్ళు, చరిత్ర చదివేవాళ్ళు. చరిత్ర సృష్టించాలంటే ధైర్యంగా ఉండాల్సిందే. దానికి రూట్ ఏంటంటే తెగింపు. ధైర్యం యొక్క విలువను, ధైర్యం ఉంటే ఎటువంటి లాభాలు ఉంటాయి, ఒక చక్కటి స్టోరీ ద్వారా చాలా సింపుల్గా సూపర్గా చెప్పారు సార్. మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న ధైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి? ప్రతి ఒక్క మనిషి బేసికల్గా ధైర్యవంతుడండి. మనం చిన్నపిల్లల్ని చూద్దామండి. ఓ స్నేక్ వచ్చింది టాయ్స్ మధ్యలోకి, అన్ని బొమ్మలతో ఆడుకుంటుంది. ఓ చిన్న పాము వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది పాప? దాంతో కూడా ఆడుకుంటుంది. అంటే ఈ అమ్మాయికి పాము అంటే భయము తెలియనంత వరకు వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అంటే సమ్ టైమ్స్ అన్నోన్ ఈజ్ ఎ బ్లిస్. మనకు అనుకోకుండా అది ఒక వరం అనండి. మన సమాజం ఏం చేస్తుంటుంది, నాన్న అది చేయకు, నాన్న ఇది చేయకు, నాన్న అక్కడ వెళ్ళకు, అమ్మ ఇది చేయకు, అమ్మ పరిగెత్తకు 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 పడిపోతావు. అంతవరకు బాగానే పరిగెత్తున్న పాప కింద పడిపోతుంది. అంటే పడిపోతావు అనేది మైండ్లో ఫీడ్ చేశారు. ఈ మధ్యలో ఒక స్కూల్లో సరదాగా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మీ పేరేం పేరు, మీ పేరు అడిగిన ఒక అబ్బాయి లేచి, సార్ నా పేరు శ్రీనివాస్ డోంట్ సార్ అన్నాడు. శ్రీనివాస్ డోంట్ ఏందని, శ్రీనివాస్ ఉంటుంది, శ్రీనివాస్ డోంట్ ఏంటంటే మీ ఇంటి పేరు అంటే, కాదు సార్ నేను ఏం పని చేసినా డోంట్ డూ సీను, డోంట్ డూ కమ్, డోంట్ కమ్, డోంట్ కమ్, డోంట్ డూ, డోంట్ అన్ని ఆ డోంటే నాకు అయిపోయింది సార్, నేను ఏం చేసినా నా పేరు ఇలా సార్. అంటే మన ఇంట్లో కూడా సమాజంలో కూడా ఏం చేస్తారండి, పిల్లల్ని కూడా ఏదైనా తెగింపు తీసుకొని కొన్ని పనులు చేసేటప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసి వాడి లోపల ఉన్న క్రియేటివిటీ ఏంది, ఏం చేయబోతున్నాడు, ఎలా చేయబోతున్నాడు మనకు కాస్త ఎంకరేజ్ చేస్తే అటువంటి ధైర్యవంతులే మన ప్రపంచానికి కావాలి, మెయిన్గా మన ఇండియాకి కావాలి. ఈ ధైర్యవంతుల గోల్ ఉంటుంది, మిగతా వాళ్ళ గోల్ ఉండదు. ఈ ధైర్యవంతులు ముందుకెళ్తూ ఉంటే మిగతా వాళ్ళందరినీ కన్జ్యూమర్స్గా, వాళ్ళు కాంట్రిబ్యూటర్గా నడిపిస్తూ ఉంటారు. మన సమాజానికి కావాల్సింది కాంట్రిబ్యూటర్స్. ఈ కాంట్రిబ్యూట్ కావాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఉంటే ఏమైనా చేయవచ్చండి. మరి ఈ ధైర్యం ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ధైర్యాన్ని పెంపొందించుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోతామో, ఇటువంటి డౌట్స్ అడగడానికి కొంతమంది స్టూడెంట్స్ మనతో ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే సార్ అడగచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను నాలాగే చాలామంది స్టూడెంట్స్ అంటే మనం స్టేజ్ మీదకి ఎక్కి, అంటే మాకు సబ్జెక్ట్ తెలుసు, ఆ సబ్జెక్ట్ని సెమినార్ రూపంలో చెప్పాలంటే కొంతమందికి ధైర్యాన్ని కోల్పోతున్నామేమో అని ఫీలింగ్ కలుగుతుంటుంది. ఆ ధైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి? ఓకే, నైస్ క్వశ్చన్. ఇది మన లక్షలాది మంది మన జేహో ప్రోగ్రామ్ చూస్తున్న అందరు కూడా బహుశా ఇది ఉంటుండొచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఎక్స్పీరియన్స్ అయ్యి ధైర్యంగా నేను వేదిక పైన మాట్లాడగలను అనే ధైర్యం ఆ మనిషికి లేకపోవడం వల్ల ఆ స్టేజ్ పైకి రాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టేజ్ పైన చూసుకోండి, అక్కడ ఫియర్ అంటూ ఏం లేదు. ఫియర్ అక్కడ లేదు మై డియర్, ఇక్కడ ఉంది ఫియర్. ఈ ఫియర్ పోగొట్టుకోవాలంటే ఒకటి, నేను స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడితే నన్ను చూసి నలుగురు తప్పుపడతారేమో. స్టేజ్ పైకి ఎక్కినా తప్పుపడతారు, స్టేజ్ పైకి ఎక్కకున్నా తప్పుపడతారు. ఏంట్రా ఒక్కసారి స్టేజ్ ఎక్కమంటారు, స్టేజ్ ఎక్కితే ఎక్కేం చేస్తారు అంటారు. అంటే స్టేజ్ ఎక్కినా అంటారు, స్టేజ్ ఎక్కకున్నా అంటారు. మనం ఏం నిర్ణయించుకోవాలంటే, నేను ఇక్కడున్న నలుగురు చేత మాట్లాడాలనుకుంటున్నాను,
అక్కడికి వెళ్ళి మాటలు అనుకుంటాను. నాలో తప్పులు పడ్డానికి కొంతమంది వస్తారేమో, వాళ్ళు తప్పులు పడ్డానికి వచ్చినప్పుడు బెనిఫిట్ అయ్యేది నేనే అనుకుని ఆ తెగింపు తీసుకోండి. ఫస్ట్ టైం మీకు స్టేజ్ ఎక్కండి, మాట్లాడండి, కాళ్ళు వణుకుతాయి, చేతులు వణుకుతాయి, కానీ తప్పేం లేదు. తర్వాత మైక్ను పట్టుకుంటే మైక్ వదలరు, మైకాసురులు అవుతారు. సార్ మరి ఈ ధైర్యం అనేది బై బర్త్ వస్తుందంటారా, లేకపోతే పెరిగే పరిస్థితులను బట్టి, పెంచే విధానాన్ని బట్టి ఉంటుందంటారా? గుడ్. బై బర్త్ ఎవ్రీబడి ఈజ్ ఎ కరేజియస్, ఎవ్రీవన్ ఈజ్ ఎ కరేజియస్. బట్ సొసైటీ స్లోగా కొన్ని భయాలను వాళ్ళ మైండ్లో పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయి అడిగాడండి క్వశ్చను, నేను స్టేజ్ పైకి ఎక్కితే భయపడుతున్నాను. ఇతనికి ఎప్పుడో 12 ఏళ్ళకో 13 ఏళ్ళకో 8 ఏళ్ళ టైంలో ఏదో చిన్న భయం కలిగి ఉంటుంది. ఇతను ఏదో పాట పాడుతున్నప్పుడు కానీ, ఏదో మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ నాన్న గురించి ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు, ఇలా చేస్తున్నావు, లేదా నలుగురు నవ్వుంటారు చిన్నప్పుడు. ఆ నవ్వింది నీ మైండ్లో పెట్టుకొని నో, నేను ఇంకా బయటకు ఓపెన్ కాను అనేది. అంటే సమాజం ద్వారా కొంతమంది బయటకు వస్తుంటారు, సమాజం ద్వారా చాలామంది పిరికి వాళ్ళు అవుతూ ఉంటారు. ఆ ధైర్యం కావాలంటే ఒకటేనండి, తెగింపు ఒకటే మార్గం. ఇది ఎలాగో ధైర్యంగా పుట్టాం కాబట్టి మనము ముందుకెళ్తున్నాం అనుకోండి, ఫస్ట్ నిన్ను విమర్శిస్తారు, నిన్ను తిడతారు, ఏదో మాట అంటారు, తర్వాత అందరూ ఫాలో అవుతారు. మనం గాంధీ గారు చూడండి, సుభాష్ చంద్రబోస్ చూడండి, ఎవరైనా గొప్ప గొప్ప అబ్దుల్ కలాం గారు చూడండి, వాళ్ళందరూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఫస్ట్ విమర్శించారు, తర్వాత అందరూ కూడా వాళ్ళని ఫాలో అయ్యారు. అంటే ధైర్యంగా ఉన్న వానికి విజయం ఉంటుంది కాబట్టి మనం ధైర్యంతో ముందుకెళ్ళాలి. నమ్మింది చెయ్యాలి, చేసింది నమ్మాలి, నమ్మింది ప్రేమించాలి, ప్రేమించింది నమ్మాలి. దట్స్ ఇట్. కాంపిటేటివ్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతాం కదా, ఓకే మోస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఓకే. ఆ ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు మనకు తెలుసు ఆ జాబ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్, కానీ అక్కడ ప్రజెంట్ చేయలేకపోతాం. ఈ విధంగా చాలామంది తమ జాబ్ కోల్పోయి ఉంటారు. ఓకే. ఇది ఈ విధంగా కాకుండా ఉండడానికి ఏం చేయాలి? రైట్. బిఫోర్ యూ పీపుల్ గో అటెంప్ట్ ద ఇంటర్వ్యూస్, ప్లీజ్ కండక్ట్ మాక్ ఇంటర్వ్యూస్. కాలేజీలోనే మాక్ ఇంటర్వ్యూస్ 50 ఇంటర్వ్యూస్ కాలేజీలో పెట్టండి. అలా మాక్ ఇంటర్వ్యూస్లో మాలాంటి వాళ్ళని పిలవండి, మేము ఇంటర్వ్యూ ఎలా తీసుకోవాలో చెప్తాం. ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకోండి, ఇంటర్వ్యూ పద్ధతులు ఏంటి, ఎలా నడవాలి, ఎలా వెళ్ళి కూర్చోవాలి, వారు చైర్ ఆఫర్ చేస్తే కూర్చోవాలా, చైర్ ఆఫర్ చేయకుండా కూర్చోవాలా, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలో చూసి మాట్లాడాలా, లేదా కింద చూసి మాట్లాడాలా, ఇవన్నీ మనం ఫస్ట్ నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఇంటర్వ్యూ అయినా ధైర్యంగా ఫేస్ చేయగలరు. ఇంటర్వ్యూర్ ఏం చేస్తుంటాడండి, మీ నాలెడ్జ్ కంటే ఎక్కువగా మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటాడు. ఎనీ ఇంటర్వ్యూర్ నాలెడ్జ్ ఎలాగో నేర్చుకుంటారు, మీ దగ్గర లేకుండా నేర్పిస్తారు వాళ్ళు. ఎనీ ఆర్గనైజేషన్ నాలెడ్జ్ అక్కడ ఇంపార్టెంట్ కదా, నాలెడ్జ్ 40%. మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీ యాటిట్యూడ్, మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతారో చూస్తారు. కాబట్టి మీరు ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళ కళ్ళలో చూస్తూ మాట్లాడండి. కీప్ ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ధైర్యంగా వెళ్ళండి, ధైర్యంగా నడవండి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తాగండి, ఆ గొంతు కూడా క్లీన్ అయిపోతుంది. అలా హ్యాపీగా నడుస్తున్నప్పుడు భయంగా ఉన్న భయం లేనట్టుగా నటిస్తూ ధైర్యంగా నడవండి. ధైర్యంగా నడవడం మొదలు పెడితే ధైర్యం వచ్చేస్తుంది. అలా వెళ్ళండి. చైర్ ఆఫర్ చేయండి. సార్ కెన్ ఐ టేక్ చైర్ అని అడగండి. లాగి కూర్చోవద్దు చైర్. అడిగిన తర్వాత వాళ్ళు ఆఫర్ చేసిన తర్వాత కూర్చొని కాన్ఫిడెంట్గా అడగండి. ఏదైనా ఆన్సర్కి మీకు ఆన్సర్ తెలియకుంటే ఐఎమ్ సారీ సార్, దీని మీద నేను ప్రిపేర్ కాలేదు సార్ అని నవ్వుతూ చిరునవ్వుతూ ఆన్సర్ ఇవ్వండి. లేదు సార్ నాకు ఇది తెలియదు సార్ అని అనుకోండి. ఇటువంటి భయ వస్తువులను మాకెందుకు మా కంపెనీలో అని వాళ్ళు తీసుకోరు. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. సార్ ఒక్కోసారి పరిస్థితులు కూడా మనకున్న ధైర్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి, ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తాయి. అలాంటప్పుడు కూడా మనం ఎలా ధైర్యాన్ని నిలబెట్టుకోవాలి సార్? ఓకే. ధైర్యం కోల్పోవడానికి కారణం ఏంటి? నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ టెన్షన్ పడకుండా మిమ్మల్ని మీరు ఆడిట్ చేసుకోండి. కూర్చోండి. వై ఐ టుక్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్, ఎందుకు నేను కవర్డ్గా ఉన్నాను, ఎందుకు పిరికివానిగా ఉన్నాను, దీనికి కారణాలు ఏంటి? దానికి రూట్ ఉంటుందండి. ప్రతి ఒక్క కారణానికి ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్కి వెళ్ళండి, ఆలోచించుకుంటూ వెళ్ళండి, మీకు దొరుకుతుంది. ఆ దొరికినప్పుడు దాన్ని పరిశీలించండి. లేదా మీకున్న ఆ ఇష్యూని మొత్తం పేపర్ మీద రాయండి. ఎందుకు ఆ విషయంలో నేను పిరికిగా స్టెప్ ఏం తీసుకోవాల్సి వచ్చింది, ధైర్యంగా ఎందుకు లేకపోయినాను, అది మొత్తం పేపర్ మీద రాయండి. పేపర్ మీద రాసి ఒకసారి చదవండి, 2 సార్లు చదవండి, 3 సార్లు చదవండి, 4వసారి చదివే లోపల ఈ పేపర్ ఏం మీనింగ్లెస్ కనిపిస్తుంది మీకు. మనము అర్థం లేని దానికి అర్థం ఇచ్చుకుంటూ, భయం లేని దానికి భయం ఇచ్చుకుంటూ, దాన్ని అద్భుతమైన ధైర్యంగా ఉండవలసిన మనము కొన్ని ప్లేస్లో ఆ పిరికిగా ఉంటాం. కాబట్టి దాన్ని ఎటువంటి పరిస్థితుల దగ్గర అనివ్వకండి. ఎక్కడైతే ధైర్యంగా ఉండాలో ఆలోచించి ధైర్యంగా ఉండడం వల్ల ఆ మనిషి విజయం సాధిస్తాడు.
ఒక్కోసారి మనం చాలా దగ్గర అనుకున్న వ్యక్తులు దూరం అవునప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాము. ఇప్పుడు ఉదాహరణకు భార్య భర్త ఉంటే భర్త ఏదైనా ట్రాన్స్ఫర్ పైన వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ భార్య ఎలా ధైర్యంగా ఉండాలి? అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఒకటి ఆలోచించుకోవాలి. మా ఆయన ఈరోజు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళిండు. ఆయన ఎవరి కోసం వెళ్ళిండు? ఎవరికి సంపాదించడానికి వెళ్ళిండు? పెళ్లి చేసుకున్న తర్వాత పాపం ఆయన మొత్తం మీ గురించి పనిచేస్తున్నాడు కదా, మీ పిల్ల గురించి మీ గురించి పనిచేస్తున్నాడు కదా. ఆయన ఆ ఊరికి వెళ్ళిందంటే కారణం ఏంటంటే నీ గురించి క్షమించడానికి వెళ్ళాడు. కాబట్టి ఒక గెయిన్ రావాలంటే ఓ పెయిన్ తప్పదు, ఒక లాభం రావాలంటే చిన్న నష్టం తప్పదు. ఆ నష్టం అంటే 1 డేనో 2 డేస్నో ఈ భార్య ఆ భర్తను మిస్ అవుతుంది. ఆ టైంలో ఈమె భర్త ఇప్పుడు చూడండి, ఒకప్పుడు సమాచార వ్యవస్థలో ఎవరు ఏంటో తెలిసేది కాదు. హ్యాపీగా మొబైల్ ఫోన్ ఉంది, నిమిషానికో మెసేజ్ కొట్టండి, హాఫ్ అన్ అవర్కో మెసేజ్ కొట్టండి, మాట్లాడండి, ఎప్పుడు క్లారిఫై చేసుకోండి, హ్యాపీగా ఉండండి, ఏమండి భోంచేశారు అడగండి, మీతో పాటే ఉంటాడు ఆయన. కాబట్టి ఆ భయము ఉండాల్సిన అవసరం లేదండి. ఒకప్పుడు అంటే అలా ఉండే, ఇప్పుడు చాలా ఆనందంగా కమ్యూనికేషన్ డెవలప్ అయింది. కాబట్టి హ్యాపీగా ఆ పెయిన్ను మనం తట్టుకుంటే లాంగ్ టర్మ్ గెయిన్ గ్యారంటీ. గుడ్ మార్నింగ్ సార్, మైసెల్ఫ్ మహేష్. ముఖ్యంగా ఊర్లో నుంచి వచ్చే స్టూడెంట్స్కి ధైర్యం ఉండట్లేదు, ధైర్యం పెంచుకో. ఓకే, నేను పక్కా ఊరి నుంచి వచ్చినవాడినండి. ధైర్యం లేదు అనడానికి కారణం ఏంటంటే మెయిన్గా లాంగ్వేజ్ ప్రాబ్లం. అసలు సిటీ వాళ్ళకంటే ఊరు వాళ్ళే ధైర్యవంతులు, చాలా చాలా ధైర్యవంతులు. ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అండి. ఇక్కడ రాగానే మీ ఎంబీఏ కాలేజీలో మీ కాలేజీలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు. ఇతను చిన్నప్పటి నుంచి తెలుగులో ఎక్స్పర్ట్. ఆ మాట్లాడి ఇక్కడ రాగానే అయ్యో అందరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారే అని భయపడతాడు. నేనేమంటానంటే ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా ఫస్ట్ మీరు లాంగ్వేజ్ మీద కమాండ్ పెంచుకోండి, నెక్స్ట్ కమ్యూనికేషన్ మీద కమాండ్ పెంచుకోండి, 3 కంప్యూటర్ మీద కమాండ్ పెంచుకోండి. ఎవరైనా ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఈ లాంగ్వేజ్ మీద కమాండ్ పెంచుకోవడం వల్ల, అది మెయిన్గా ఇంగ్లీష్ మీద పెంచుకోవడం వల్ల ఇక్కడే కాదు ఎక్కడైనా గెలవగలరు. అలాగే ఉద్యోగస్తులు కూడా తమ ఉద్యోగంలో సక్సెస్ సాధించాలంటే వాళ్ళకి ఎటువంటి ధైర్యం అవసరం, ఎలా ధైర్యంగా ఉండాలి వాళ్ళు? ఓకే, అండ్ ఇక్కడ ఏమైతుందండి మెయిన్గా బాసిజం ఆర్ నెంబర్ 2 నా పని నేను చేస్తున్నానా చేయట్లేదా. రెండోది, ఎక్కడైతే వాళ్ళ వర్క్ను ఒకసారి చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ వర్క్లో ఉన్న క్లారిఫికేషన్స్ ఎప్పుడప్పుడు చేసుకుంటుంటే ఆ మనిషి భయపడక్కర్లేదు. ఏ మనిషి అయితే తన పని సరిగ్గా చేయడో, తన పనిలో తను లీనం కాడో అక్కడ భయపడాల్సిన అవసరం ఉంది. అంటే తన పనిని తను 10 to 5 కరెక్ట్గా లీనమై చేసుకుంటే ఏ బాస్ కూడా డామినేట్ చేయడు, ఏ బాస్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. సో వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఆల్ ది ఎంప్లాయీస్ ఈజ్ వర్క్ యువర్. మనం పనిచేసేది శాలరీ గురించి. శాలరీ తీసుకున్నప్పుడు 100% ఇంటిగ్రిటీతో పనిచేయాలి. ఆ ఇంటిగ్రిటీతో పనిచేసినప్పుడు ఎటువంటి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పర్సనల్గా వాట్ ఐ ఫీల్, ఒక ప్రాబ్లం గురించి క్లియర్ అవేర్నెస్ ఉండి దాని క్లియర్ సొల్యూషన్ ఉండి కూడా నేను నా హయ్యర్ అథారిటీతో మాట్లాడటానికి వెనకడుగేస్తాను. సో ఐ ఫీల్ డిస్కరేజ్డ్. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్స్ని నేను ఓవర్కమ్ చేయాలంటే వాట్ కెన్ ఐ డూ? దీనికి కారణం ఏంటంటే ద రూట్ ఈజ్ హెజిటేషన్, మొహమాటం. ఈ మొహమాటం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారోనని యూ విల్ సరెండర్. మీరు ఏమన్నా అనుకుంటారు, ఏమనుకోకుండా అనుకుంటారు. మీరు చెప్పిన దానికి ఆ మొహమాటం పోగొట్టుకోవాలంటే వాళ్ళ నవ్వును వాళ్ళ విమర్శను ఆనందంగా స్వీకరించేవాడు ఎవ్వరు కూడా మొహమాట పడరు. ఆ మొహమాట పడ్డ వాళ్ళు జీవితంలో ఏమీ సాధించరు. వీళ్ళు ఇక్కడే ఉంటారు. మొహమాట పెట్టిన వాళ్ళు పైకి వస్తుంటారు. కాబట్టి మొహమాట పడ మానేయండి, మొహమాట పట్టి పని తీసుకోండి, నిర్మోహమాటంగా ఉండండి, అప్పుడు ధైర్యంగా ఉండొచ్చు. ఒక్కోసారి మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు కొంతమంది ఆత్మీయులు అనుకున్న వారి మాటలు కూడా మనలో ధైర్యాన్ని పెంపొందిస్తాయి. ఆ ధైర్యం ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఓకే, వాళ్ళు చెప్తున్నంతసేపు అవును కరెక్టే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ తర్వాత కూడా ఆ ప్రభావం ఉంటుందంటారా? మన ఉమ్మడి కుటుంబం ఎప్పుడైతే దెబ్బతిన్నదో అండి, ఇంట్లో సైకాలజిస్టులు బయటికి వెళ్ళిపోయారండి. ప్రతి ఒక్కరు ఇంట్లో సైకాలజిస్ట్ ఉండేవాళ్ళు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, పెద్దనాన్న, పెద్దమ్మ, వీళ్ళందరూ. నాన్నగారు మనను ఏదైనా కొట్టడానికి వచ్చి భయపడడానికి వస్తే మనం వాళ్ళ వెనక్కి వెళ్ళిపోయి దాగునే వాళ్ళం. వాళ్ళు ఏం చేశారు, పోరా నువ్వేం చదివావు చిన్నప్పుడు అని ధైర్యం చెప్పి, నాన్న మంచివాడు కాదు, కొడతాడు, నువ్వు మార్కులు తెచ్చుకోరా అని 2 ప్యాట్ చేసి పంపించేవాడు. అంటే ఆ స్పర్శ ఆ చెప్పడం వల్ల మనుషులు మారడం కాకుండా ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఒకరు ధైర్యం చెప్పడం వల్లనే ఉంటారండి. చూడండి, ఐ వుడ్ లైక్ టు అక్నాలెడ్జ్ వన్ పర్సన్ హియర్, దట్ పర్సన్ ఈజ్ ఫ్రెండ్. మీరందరూ కూడా చూసుకోండి, ఎవరైనా చూసుకోండి, మీరు ఎన్నిసార్లు డిప్రెషన్ ఉంటే మీ ఫ్రెండ్ బయట తీసుకొచ్చాడు. కాబట్టి బయట తీసుకోవడానికి ఎవరికొరకు చెప్పుకోవాలి. ఆ మనిషి చెప్పిన ధైర్యము మన లోపల ఒక పవర్ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి ఆ ధైర్యంతో ముందుకెళ్ళొచ్చండి. ధైర్యం అనేది మాటల రూపంలోనే ఉంటుందండి. ధైర్యం లోపల ఉంటే పర్లేదు, లోపల ఉంటే కాదు, బయటకు రాలేదు.
బయటకు వచ్చినప్పుడు ఎగ్జిబిషన్ అవుతుంది. నీ మనసులో ఏముందో ఎదుటి వాళ్ళకి చెప్పాలి. మీ క్లాస్లో క్వశ్చన్స్ అడతారండి, క్వశ్చన్స్ అడగరండి. క్లాస్లో కూర్చుంటారు, ఈ డౌట్ అడిగితే బాగుంటుందా, అడుగుంటే బాగుంటుందా, అడిగితే బాగుంటుందా, అడుగుంటే బాగుంటుందా అని చేయలేపడానికి ధైర్యపడు. మీరు కాలేజీకి వెళ్తే ఫీజు కడుతున్నారు, యు ఆర్ పేయింగ్ ఫీజ్ టు ఆస్క్ ది క్వశ్చన్, క్లారిఫై ది క్వశ్చన్స్, అడగండి. అక్కడ ఆచార్యులు ఉంటారంటే ఆచరించేవాడు ఆచార్యులు, మీరు విద్యార్థి, విద్యను ఆర్తించేవారు విద్యార్థి, విద్యను అర్థించేవారు. ఆచార్యులు విద్యార్థులు సంబంధం ఏంది, మీరు వెళ్ళి క్లారిఫై చేసుకోండి. అది కూడా భయపడుతుంటారు. ఎగ్జిబిట్ చేయండి, సార్ ఐ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ సార్, ఎస్ అడుగుతాడు, చెప్తాడు. లేకుంటే ఆఫ్టర్ క్లాస్ అడగండి. దిస్ ఆల్ ఎగ్జిబిట్ చేయడం వల్ల, ధైర్యంలో ప్రదర్శించడం వల్లే ధైర్యం ఉండడం తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా కూడా లాభం వస్తుందా నష్టం వస్తుందా అదేంటి తెలియకుండా స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు మనకు ధైర్యం అనేది చాలా అవసరం. ఓకే, కొన్ని అనుకునే పరిస్థితుల వల్ల నష్టం వస్తే కూడా ఎలా ధైర్యంగా ఉండాలి? డూయింగ్ మిస్టేక్ ఈజ్ ఎ నాట్ మిస్టేక్, నాట్ అడ్మిటింగ్ మిస్టేక్ ఈజ్ ఎ మిస్టేక్, నాట్ కరెక్టింగ్ మిస్టేక్ ఈజ్ ఎ మిస్టేక్. ఓకే, అంటే వ్యాపారంలో లాభం వస్తుందా, వ్యాపారం అంటేనే లాభ నష్టాలతో కూడుకుంది వ్యాపారం. దే ఆర్ ఆల్ కరేజియస్ పీపుల్ అండి. ఎటువంటి నష్టాలకు కూడా భయపడకుండా మొదలుపెట్టారు. ఒక్కొక్క దెబ్బ 2 దెబ్బలు తగిలినా నిలబడ్డారు కాబట్టి ఈరోజు వ్యాపారంలో రాణించారు. సో ఎనీ బిజినెస్ మెన్, దట్ పర్సన్ షుడ్ బి కరేజియస్ టు ఫేస్ ఎనీథింగ్. ఆ ధైర్యం ఉన్న దగ్గరనే, మళ్ళీ చెప్తున్నాను, ధనం ఉంటుంది. సార్ మామూలుగా జనరల్గా స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామ్స్లో ఫెయిల్ కావడం, లైక్ 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ, వాళ్ళు ఆశించింది అంటే నేను నా టార్గెట్ ఇది 500, 550, ఆ టార్గెట్ రీచ్ కాలేనప్పుడు సమ్టైమ్స్ సూసైడ్ చేసుకునేంత ధైర్యాన్ని కోల్పోతారు. ఆ విధంగా అధైర్యాన్ని కోల్పోయే వాళ్ళకి మన హెచ్ఎంటీ ద్వారా మీ అమూల్యమైన సలహా ఇవ్వాలని కోరుతున్నాను. నైస్ క్వశ్చన్. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఆత్మహత్య చేసుకోవడానికి ఎంతైతే ధైర్యం కావాలో చాలా ధైర్యం కావాలి. ఒకరిని చంపడానికి ఒక 5 పాయింట్స్ ధైర్యం కావాలంటే తను చంపుకోవడానికి 10 పాయింట్స్ ధైర్యం కావాలి. ఆత్మహత్య చేసుకోవడానికి ఎంతైతే ధైర్యం కావాలో దాంట్లో 1% తన లైఫ్ వాడుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు. అంటే అంత కరేజ్ ఆత్మహత్య చేసుకోవడానికి. నేనేమంటానంటే ఆత్మహత్య అనేది టెంపరీ ప్రాబ్లంకు పర్మనెంట్ సొల్యూషన్. ఆ రోజు జరిగిన ప్రాబ్లము టెంపరీ ప్రాబ్లం. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, సో వాట్, ఈరోజు ఫెయిల్ అయితే నెక్స్ట్ పాస్ అవుతాను. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఏం చదువుకున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఏం చదువుకున్నారు, అంబానీ ఏం చదువుకున్నాడు. సో డోంట్ వరీ, అంటే చదువు మానేయమంటలే నేను. ఒకరోజు ఆ రోజు ఫెయిల్ అయితే ఏం జరిగింది, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎంతోమంది విద్యార్థులు లాంగ్ టర్మ్ కోచింగ్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళు అనుకున్న సీట్ రాలే కాబట్టి. అంటే ఎంతోమంది లాంగ్ టర్మ్ కోచ్ చేసి వాళ్ళు సాధిస్తున్నారు. ఇది కూడా అంతే, ఏదైనా పోగొట్టుకుంటే పొడగొట్టుకున్నాను, తప్పు నాదా సమాజాందా, తప్పు నీదే, ఎక్కడో దగ్గర మిస్టేక్ చేశావు కాబట్టి అడ్మిట్ ది మిస్టేక్, కరెక్ట్ ది మిస్టేక్, మూవ్ హెడ్ విత్ ద కరేజ్. అంతేగాని ఆత్మహత్య చేసుకోవడం రకంగా పిరికితనం. మనం ఇప్పటివరకు ధైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకున్నాం. ఆల్రెడీ ఒకసారి ప్రాబ్లం ఫేస్ చేసి ధైర్యాన్ని కోల్పోయిన వాళ్ళు డిప్రెషన్లో ఉండి అలాగే ఉండిపోకుండా వాళ్ళు తిరిగి రిగైన్ చేయడానికి వాళ్ళు ఎలా ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవుతారు సార్. యా, బేసికల్ ఎవ్రీబడి ఈజ్ ఎ కరేజియస్ పర్సన్. దాని మీద ఫియర్ ఎంటర్ కావడం వల్ల కరేజ్ పైన కవర్ అవుతుంది. అది ఈ ఫియర్ను తీసేయడం అంటే నీ లోపల ఉన్న ఫెయిత్ని బయట తీసుకురా. ఈ ఫెయిత్ని బయట తీసుకొస్తే దట్ ఫెయిత్ విల్ మేక్ యువర్ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారుస్తుంది. ఆ ధైర్యం కోల్పోవడానికి కారణాలు ఏంటో ఒకసారి బాగా ఆలోచించండి. లేదంటే మీ టీచరో మీ లెక్చరరో లేదా పెద్దవాళ్ళతో కూర్చొని ఎందుకు ఇక్కడ మెసేజ్ చెప్పండి. వాళ్ళు ఒక మిర్రర్ లాగా మీకు ఏం జరిగిందో కరెక్ట్ చూపిస్తారు. దెన్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్. చివరిగా మన ప్రేక్షకుల కోసం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మనం దాదాపు అన్ని విషయాలు డిస్కస్ చేసాం. స్టూడెంట్స్, వ్యాపారులు, గృహిణులు, దాదాపు అన్ని డిస్కస్ చేసాం. చివరిగా మీరు వ్యూయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ధైర్యం గురించి? మనం ఈ ప్రపంచం మీద పుట్టింది ఏదైనా సాధించడానికి, ఏమైనా చేయడానికి, చరిత్ర సృష్టించడానికి, మన ఇంటి పేరు నిలబెట్టడానికి, మన దేశం పేరు నిలబెట్టడానికి. ఏదన్నా ముందుకెళ్ళాలంటే ధైర్యవంతులు మాత్రమే ముందుకెళ్ళారు. పిరికి వాళ్ళు ఏం చేయలేకపోయారు. ధైర్యంను తెగింపుతో కొన్ని పనులు నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నమ్మండి, నమ్మిందే వ్యవహరించండి, నమ్మిందే ప్రేమించండి. ప్రేమించి నమ్ముకుంటూ పని చేసుకుంటూ వెళ్ళిపోతే మీ పైన రాళ్ళేస్తూ ఉంటారు. ఆ రాళ్ళను చూసి భయపడకండి. రాళ్ళను కలెక్ట్ చేయండి, కోట గోడ కట్టండి, రాళ్ళను కలెక్ట్ చేయండి, ఒక బ్రిడ్జి కట్టండి. ఆ ధైర్యవంతులు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మాటలకు ఎటువంటి విలువ ఇవ్వకుండా, అర్థం ఇవ్వకుండా, అనర్థం చేసుకోకుండా, వ్యర్థం చేసుకోకుండా, అపార్థం చేసుకోకుండా ఆ మనుషులు ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి మీరు ధైర్యంతో ముందుకెళ్ళండి. ధైర్యం ఉన్న దగ్గరే ధనం ఉంటుంది, విజయం ఉంటుంది. ఆల్ ది బెస్ట్, బీ కరేజియస్. వివేకానంద గారు చెప్పినట్టుగా ఫియర్ ఈజ్ ఎ డెత్, కరేజ్ ఈజ్ లైఫ్.
డోంట్ ఫర్గెట్ ది వివేకానంద కొటేషన్, బీ కరేజియస్, బీ ఫియర్లెస్, ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ గంప గారు. ధైర్యం గురించి ఎన్నో విషయాలు వివరించారు. మీరు చెప్పిన ప్రతి ఒక్క అంశం వ్యూయర్స్ పైన ప్రభావం చూపిస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నారు. అందుకు మరొకసారి ధన్యవాదాలు.